ओम शांति। मीठे बच्चे, सदा खुशी में रहो कि हमें कोई देहधारी नहीं पढ़ाते। మధురమైన పిల్లలు, సదా ఖుషీగా ఉండండి, మాకు చదివించేది దేహధారులు ఎవరు కాదు అని. అశరీరి బాబా శరీరంలో ప్రవేశించి ప్రత్యేకంగా మాకు చదివించడానికి వచ్చారు. ఇదే ఖుషీలో ఉండండి. ప్రశ్న, तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र क्यों मिला है? పిల్లలకి జ్ఞానం యొక్క త్రినేత్రము ఎందుకని లభించింది? हमें ज्ञान का तीसरा नेत्र मिला है अपने शांति धाम और सुख धाम को देखने के लिए. మనకు జ్ఞానం యొక్క త్రినేత్రం లభించింది మన శాంతిధామము సుఖధామాన్ని చూడడం కోసం. इन आँखों से जो पुरानी दुनिया मित्र संबंधी आदि दिखाई देते हैं उनसे बुद्धि निकाल देनी है. ఈ కళ్ళకి కనిపించేటువంటి పాత ప్రపంచము, మిత్రులు, సంబంధికులు మొదలైన వాళ్ళందరి నుండి బుద్ధిని తొలగించుకోవాలి. बाप आए हैं किचड़े से निकाल फूल बनाने. బాబా వచ్చారు చెత్తలో నుంచి తీసి పూలుగా చేయడానికి. तो ऐसे बाप का फिर रिगार्ड भी रखना है. మరి అటువంటి తండ్రి పైన గౌరవం ఉంచాలి. ఓం శాంతి. శివ భగవాన్ వాచ బచ్చోం ప్రతి. శివ భగవాన్ వాచ పిల్లల కోసం. शिव भगवान को सच्चा बाबा तो ज़रूर कहेंगे क्योंकि रचयिता है ना. शिव భగవానుని సత్యమైన బాబా అని అంటారు, ఎందుకంటే ఆయన రచయిత కదా. అభి తుమ్ బచ్చే హీ హో జిన్కో భగవాన్ పడాతే హే. ఇప్పుడు మీకు పిల్లలకి మాత్రమే భగవంతుడు చదివిస్తున్నారు. ఎందుకని? భగవాన్ భగవతిగా చేయడానికి. ఈ విషయము ప్రతి ఒక్కరికి చక్కగా తెలుసు. తన టీచరు, తన చదువు, తన రిజల్ట్ గురించి తెలియని స్టూడెంట్స్ ఎవరు ఉండరు. భగవంతుడు ఎవరికి చదివిస్తున్నారో వాళ్ళకి ఎంత ఖుషి ఉండాలి. మరి ఆ ఖుషి స్థాయిగా ఉండడం లేదెందుకు? మీకు తెలుసు, మాకు దేహధారి మనుషులెవరు చదివించట్లేదు. అశరీరి బాబా శరీరంలో ప్రవేశించి ప్రత్యేకంగా మీకోసమే చదువు చెప్పడానికి వచ్చారు. ఈ విషయం ఎవరికి కూడా తెలియదు. భగవంతుడు వచ్చి చదివిస్తారు అన్న విషయం ఎవరికి కూడా తెలియదు. మీకు తెలుసు, మనం భగవంతుడికి పిల్లలు, ఆయన మనకి చదివిస్తున్నారు. ఆయనే జ్ఞాన సాగరుడు. శివ బాబా సన్ముఖంలో మీరు కూర్చొని ఉన్నారు. ఆత్మ పరమాత్మ కూడా ఇప్పుడు కలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని మర్చిపోకండి. కానీ మాయ ఎటువంటిదంటే మరిపించేస్తుంది. లేకపోతే ఎంత నశ ఉండాలి కదా. భగవంతుడు మాకు చదివిస్తున్నారని ఆయన్ని స్మృతి చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడైతే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే పూర్తిగా మర్చిపోతున్నారు. అంటే ఆయన స్మృతిని పూర్తిగా మర్చిపోతున్నారు. అస్సలేమీ తెలియని వాళ్ళలాగా ఉంటున్నారు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, చాలామంది పిల్లలు మర్చిపోతున్నారు అని. లేకపోతే ఎంత ఖుషి ఉండాలి. మనం భగవంతుడి పిల్లలు, ఆయన మనకు చదువు చెప్తున్నారు. మాయ ఎంత ప్రబలమైందంటే అది పూర్తిగా మరిపించేస్తుంది. ఈ కళ్ళతో ఈ పాత ప్రపంచము, మిత్రులు, సంబంధికుల్ని చూస్తున్నారు కదా, వాళ్ళ వైపుకి బుద్ధి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పిల్లలకి జ్ఞాన నేత్రాన్ని ఇస్తున్నారు. మీరు శాంతిధామము, సుఖధామాన్ని జ్ఞాపకము చెయ్యండి. ఇది దుఃఖధామము, చీచి ప్రపంచము. మీకు తెలుసు, భారతదేశము స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది.
బాబా వచ్చి మళ్ళీ పువ్వులాగా తయారు చేస్తున్నారు. అక్కడ మీకు 21 జన్మల కోసము సుఖము వస్తుంది. దీనికోసమే మీరు చదువుకుంటున్నారు. కానీ పూర్తిగా చదువుకోని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ధనము, ఆస్తులు వీటిపైనే బుద్ధి తగులుకొని ఉంటుంది. దాని నుండి బుద్ధి విడిపోవట్లేదు. బాబా అంటారు, శాంతిధామము సుఖధామం వైపుకి మీ బుద్ధిని పెట్టండి. కానీ బుద్ధి మురికి ప్రపంచం వైపు పూర్తిగా అంటుకుపోయి ఉంటుంది, విడిపోవట్లేదు అసలు. ఇక్కడ కూర్చొని ఉన్నారు, అయినా కూడా పాత ప్రపంచం నుంచి బుద్ధి తెగటం లేదు. ఇప్పుడు బాబా వచ్చారు పువ్వుల్లాగా పవిత్రంగా చేయడానికి. మీరు ముఖ్యంగా పవిత్రత గురించే చెప్తారు. బాబా మమ్మల్ని పవిత్రంగా చేసి పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్తారు. మరి అటువంటి బాబా పైన ఎంత గౌరవం ఉండాలి అని. అటువంటి బాబా పైన పూర్తిగా బలిహారం అయిపోవాలి. పరంధామం నుండి వచ్చి మనందరికీ చదివిస్తున్నారు. పిల్లల కోసం ఎంత శ్రమ చేస్తున్నారు. పూర్తిగా చెత్తలో ఉన్నవాళ్ళని బయటికి తీస్తున్నారు. మీరిప్పుడు పువ్వుల్లాగా తయారవుతున్నారు. కల్పకల్పము మనము అటువంటి దేవతలుగా తయారవుతాము. మానవుల నుండి దేవతలుగా చేస్తారు అని చెప్తారు కదా పరమాత్మ కోసము. ఇప్పుడు మనకి స్వయంగా తండ్రి చదివిస్తున్నారు. మనం ఇక్కడ మానవుల నుండి దేవతలుగా అవ్వడానికి వచ్చాము. ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసింది. ఇంత క్రితము తెలియదు. మేము స్వర్గవాసిగా ఉండేవాళ్ళము అన్న విషయం తెలియదు. ఇప్పుడు బాబా తెలియచేశారు, మీరు రాజ్యం చేసేవాళ్ళు. మళ్ళీ రావణాసుడు మీ రాజ్యాన్ని లాగేసుకున్నాడు. మీరే చాలా సుఖాన్ని అనుభవించారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ మెట్లు దిగిపోతూ వచ్చారు. ఇది చీచీ ప్రపంచము. ఎంతగా మనుషులు దుఃఖీగా ఉన్నారు. ఎంతోమంది ఆకలితో చచ్చిపోతూ ఉంటారు. ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఆకలితో చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. రోజు కొంతమంది ఆకలితో చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఏమీ సుఖం లేదు. ఎంతైనా ధనవంతులు కావచ్చు, అయినా ఇది అల్పకాలికమైన కాకిరెట్ట సమానమైన సుఖం. దీన్ని విషయ వైతరణి నది అని అంటారు. స్వర్గంలోనైతే మనం చాలా సుఖిగా ఉంటాం. ఇప్పుడు మీరు నల్లగా అయిపోయిన వాళ్ళు అందంగా తయారవుతున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనమే దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ వేశ్యాలయంలోకి వచ్చి పడిపోయాం. ఇప్పుడు మళ్ళీ మీరు మిమ్మల్ని శివాలయంలోకి తీసుకువెళ్తున్నారు. ఎవరు? శివబాబా స్వర్గస్థాపన చేస్తున్నారు. మీకు చదువు చెప్తున్నారు. మరి ఎంత చక్కగా చదువుకోవాలి కదా. అంటే శివబాబా చదువు చెప్తున్నారు అంటే ఎంత బాగా చదువుకోవాలి. చదువుకొని సృష్టి చక్ర జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. మీరు పిల్లలు రూపు బసంత్. మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే రావాలి, చెత్త కాదు. రూప బసంత్ కాబట్టి నోటి నుంచి ఎప్పుడు జ్ఞానరత్నాలే రావాలి. చదువుకొని బాబా కూడా అంటారు, నేను రూప బసంత్, నేను పరమాత్మ జ్ఞానసాగరుణ్ణి. చదువు సంపాదనకి ఆధారము. చదువుకొని బ్యారిస్టరు, డాక్టరు మొదలైనవి అవుతారు. లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఒక్కొక్క డాక్టర్ నెలకి లక్షలు సంపాదిస్తారు. తినడానికి కూడా తీరిక ఉండదు. మీరు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. మీరేమవుతారు? చదువుకుంటున్నారు, ఏమవుతారు? విశ్వ యజమానిగా అవుతారు. మీకు ఈ చదువు గురించి చాలా నష ఉండాలి కదా. పిల్లలకి మాట్లాడే విషయంలో చాలా రాయల్టీ ఉండాలి. ఏమంటున్నారు? మాట్లాడేది
చాలా రాయల్టీ ఉండాలి. మీరు రాయల్గా తయారవుతున్నారు. ఇప్పుడు రాజా రాణి యొక్క నడవడి చూడండి ఎలా ఉంటుందో. రాజవంశీయుల నడవడి ఎలా ఉంటుంది? చాలా రాయల్గా ఉంటుంది కదా. బాబాకి కూడా చాలా అనుభవం ఉంది. బాబా అనుభవి కదా. రాజవంశీయులకి ఏదైనా బహుమతి ఇస్తే వెంటనే చేత్తో తీసుకోరట. తీసుకోవాలంటే కూడా సైగ చేస్తారు, వెళ్ళి సెక్రటరీకి ఇవ్వమని. రాజవంశీయులకి ఎవరైనా బహుమతి ఇవ్వాలంటే పట్టుకెళ్ళి అక్కడ పెడతారు. వాళ్ళు తీసుకోవాలనుకుంటే వాళ్ళ సేవకులకి సైగ చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు. చాలా రాయల్గా ఉంటారు. బుద్ధిలో ఆలోచన ఉంటుంది. అంటే ఎవరైనా బహుమతి ఇస్తే ఎందుకు తీసుకోరు? వీళ్ళ దగ్గర తీసుకుంటే తిరిగి ఇవ్వవలసి కూడా ఉంటుంది, అందుకే తీసుకోరు. రాజులు ప్రజల నుండి అస్సలేమీ తీసుకోరు. కొందరు చాలా దోచుకుంటారు. రాజులలో కూడా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు సత్యయుగి డబల్ కిరీటధారి అయిన రాజులుగా అవుతున్నారు. డబల్ కిరీటం కోసము పవిత్రత తప్పకుండా కావాలి. ఈ వికారీ ప్రపంచాన్ని విడిచిపెట్టేయాలి. పిల్లలు వికారాలని వదిలేశారు కదా. వికారీ వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. చెప్పకుండా వచ్చి కూర్చున్నా వాళ్ళకే నష్టం. కొందరు తెలివితేటలు చూపిస్తారు. ఎవరికి తెలుస్తుందిలే మేము ఎలా ఉన్నాము అనుకుంటారు. బాబా చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ మీరైతే పాపాత్మలు అయిపోతారు కదా. మీరు కూడా పాపాత్మలుగానే ఉండేవాడు. ఇప్పుడు పురుషార్థంతో పుణ్యాత్మగా అవుతున్నారు. పిల్లలకి ఎంత జ్ఞానం దొరుకుతుంది. ఈ జ్ఞానంతో మీరు కృష్ణపురికి యజమానిగా అవుతారు. బాబా ఎంత శృంగారం చేస్తున్నారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు చదువు చెప్తున్నారు. మరి ఎంత ఖుషీగా చదువుకోవాలి. ఉన్నతోన్నతమైన భగవంతుడు చదువు చెప్తున్నారంటే ఎంత ఖుషీగా చదువుకోవాలి. బుద్ధిలో అంత ఒక వెలుగు వచ్చేయాలన్నమాట. దాంతో చాలా ఖుషి రావాలి. ఇలాంటి చదువు అయితే ఎవరో కొందరు సౌభాగ్యశాలి ఆత్మలే చదువుకుంటారు. మళ్ళీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి కదా. బాబా అంటారు, మీరు ఎక్కడంత చదువుతున్నారు? ఎంత సర్టిఫికేట్ తీసుకునేంత చదువుతున్నారా? అక్కడ అంత ఎక్కడ చదువుతున్నారు అంటున్నారు బాబా. బాబా కహెంగే తుమ్ పడితే కహా హో, బుద్ధి భటక్తి రహతీ హై. మీరు ఎక్కడంతా చదువుతున్నారు, మీ బుద్ధి భ్రమిస్తూ ఉంది అంటున్నారు. అయితే అలాగైతే ఏమవుతారు మరి? బుద్ధి భ్రమిస్తూ ఉంటే ఏమవుతారు? లౌకిక్ తండ్రి కూడా అంటారు కదా, ఈ పరిస్థితిలో మీరైతే ఫెయిల్ అయిపోతారు అని అంటారు. కొందరైతే చదువుకొని లక్షలు సంపాదిస్తారు, కొందరేమో దక్కా తింటూ ఉంటారు, అక్కడిక్కడ ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరు మమ్మ బాబాని ఫాలో చేయాలి. మళ్ళీ ఎవరైతే సోదరులు సోదరీలు చక్కగా చదువుకుంటారు, చదివిస్తారు, వాళ్ళని ఫాలో చేయాలి. ఇదే వ్యాపారం చేస్తూ, అంటే జ్ఞానరత్నాలు వ్యాపారం చేస్తూ చక్కగా చదువుకుంటూ చదివిస్తూ ఉండే సోదరులని ఫాలో చేయాలి. ప్రదర్శనలో కూడా చాలామందికి చదివిస్తారు కదా. ముందు ముందు ఎంతగా దుఃఖం పెరుగుతూ ఉంటే మనుషులకి వైరాగ్యం వస్తుంది, చదువుకోవడము మొదలు పెడతారు, చదువుతూ ఉంటారన్నమాట ఎక్కువగా. దుఃఖంలో భగవంతుడిని అందరూ స్మృతి చేస్తారు. దుఃఖంలో చనిపోయే సమయంలో హే రామ, ఓ భగవంతుడా అని అంటూ ఉంటారు. మీరైతే అలాగేమీ అనవలసిన పని లేదు. మీరు ఖుషీగా తయారవుతున్నారు కదా. దేనికి? ఈ పాత శరీరం ఎప్పుడు వదిలిపోద్దా, మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి అని మీరు ఖుషీగా తయారవుతున్నారు. అక్కడ ఇంకా మంచి అందమైన శరీరము దొరుకుతుంది. మీరు పురుషార్థం చేసి చదివించే వాళ్ళకంటే కూడా ఉన్నతంగా వెళ్ళాలి. మామూలుగా కూడా చదివించే వాళ్ళకంటే చదువుకునే వాళ్ళ స్థితి చాలా బాగుంటుంది. బాబాకైతే ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. పిల్లలకు కూడా తెలుసు. మనని మనము చూసుకోవాలి, మాలో ఏమేమి లోపాలు ఉన్నాయి
మాయ విఘ్నాల్ని దాటి వెళ్ళాలి, అందులో చిక్కుకోకూడదు అని చూసుకోవాలి. మాయ చాలా ప్రబలంగా ఉంది, మేము ఎలా నడవగలము అని ఆ విధంగా ఆలోచిస్తే ఏమవుతుంది? మాయ చాలా ప్రబలంగా ఉంది, మేము ఏ విధంగా నడవగలము అని ఆలోచిస్తే ఏమవుతుంది? ఏమవుతుందంటే మాయ పచ్చిగా తినేస్తుంది. మేము నడవగలమా లేదా, అమ్మో మాయ అంటే ముందే తినేస్తుంది. ఏనుగుని మొసలి తినేసిందని అంటారు కదా, అది ఇప్పుడు విషయమే. మంచి మంచి పిల్లల్ని కూడా మాయరూపి మొసలి పూర్తిగా మింగేస్తుంది. స్వయాన్ని విడిపించుకోలేకపోతారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది మాయ చెంపదెబ్బ వేస్తుంది, దాని నుంచి విడిపించుకోవాలని అనుకుంటున్నారు, కానీ మాయ వదలనివ్వదు. అంటారు, బాబా మాయకి చెప్పండి, మమ్మల్ని అంత గట్టిగా పట్టుకోవద్దని చెప్పండి అంటారట. బాబా మాయకి చెప్తారా? ఇది యుద్ధ మైదానం కదా, యుద్ధ మైదానంలో వాళ్ళని మీరు బాణం వేయొద్దు, ఏమీ చెయ్యొద్దు అని చెప్తారేంటి? అలా ఉండదు. మ్యాచ్లో బాల్ వేయకండి మా మీద అని అంటారా? మ్యాచ్ అంటే బాల్ వేస్తారు, సిక్సర్ కొట్టాలి కదా. మ్యాచ్లో బాల్ వేయకండి అంటారా? బాబా ఏమంటారట? యుద్ధ మైదానంలోకి రాగానే యుద్ధం చెయ్యండి, మాయ కూడా బాగా జాడిస్తుంది మిమ్మల్ని, మీరు చాలా ఉన్నత పదవి పొందొచ్చు, బాగా యుద్ధం చేయండి అంటారట. మీరు యుద్ధ మైదానంలోకి వచ్చారు కదా, బాగా యుద్ధం చేయండి, ఉన్నత పదవి పొందుతారు అని అంటారు. భగవంతుడు చదివిస్తున్నారు, ఇదేమైనా చిన్న విషయమా? ఇప్పుడు మీరు వృద్ధి కళల్లోకి వెళ్తున్నారు. నంబర్ 1 పురుషార్థానుసారము. ప్రతి ఒక్క పిల్లలకి అభిరుచి ఉండాలి, మేము భవిష్యత్తు జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి అని. విఘ్నాలను తొలగిస్తూ ముందుకెళ్ళాలి. ఎలాగైనా చేసి బాబా నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలి, లేకపోతే మనం కల్పకల్పాంతరము ఫెయిల్ అయిపోతాము. సమझो కోయి షాహుకార్ కా బచ్చా హై. షాహుకార్ వాళ్ళ కొడుకున్నాడు. బాప్ ఉన్కో పడాయి మే అటక్ డాల్తే హై. తండ్రి వాళ్ళని చదువుకోనీయకుండా ఆటంకాలు వేస్తున్నాడు. వేస్తే కొడుకు ఏమంటాడు, మాకు ఈ లక్షలన్నీ ఎందుకు, మాకు బేహద్ బాబా నుండి విశ్వరాజ్యాధికారం, మేము బేహద్ బాబా నుండి విశ్వరాజ్యాధికారం తీసుకోవాలి, ఈ లక్షలు కోట్లు అన్నీ కాలి బూడిదైపోతాయి అని అంటారట. ఎవరు? కొడుకు. అంటే తండ్రి షాహుకార్ అవ్వచ్చు, లక్షలు ఇవ్వచ్చు, కానీ ఈ చదువుకోకుండా ఆటంకాలు వేస్తుంటే ఆ లక్షలు మాత్రం ఎందుకు, అన్నీ కాలి బూడిదైపోయేవే కదా, బేహద్ తండ్రి విశ్వరాజ్యాధికారం ఇస్తున్నారు అని అంటారు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది మంటల్లో కాలిపోతుంది. మొత్తం ఈ సృష్టి రూపీ బ్రహ్మాండానికి నిప్పు అంటుకుంటుంది అంటున్నారు బాబా. ఇదంతా రావణాసుడిది లంక. మరి లంకా నగరం తగలబడింది అంటారు కదా, అలాగనమాట. మీరు ఇప్పుడు అందరూ ఆత్మరూపి సీతలు. రాముడు అవతరించి ఉన్నారు. ఈ మొత్తం భూమండలము ఒక ద్వీపము. ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. బాబా వచ్చి రావణ రాజ్యాన్ని సమాప్తి చేసి మిమ్మల్ని రామరాజ్యానికి యజమానిగా చేస్తారు. మీకైతే మనసులో చాలా ఖుషి ఉండాలి. అందుకే వర్ణించారు కదా, అతీంద్రియ సుఖం అడగాలంటే గోపగోపికల్ని అడగండి అని. ఎంత శ్రీమతానుసారం నడుస్తూ ఉంటే అంత శ్రేష్టంగా తయారవుతారు. మీకు సలహా ఇచ్చేవాడు చాలామంది బయలుదేరుతారు. అది కూడా మీరు పరిశీలించుకొని సంభాళించుకొని నడవాలి. రకరకాల సలహాలు ఇస్తారు. జ్ఞానంలో వాళ్ళు కూడా ఉల్టా సలహాలు ఇస్తారు, తెలుసా? బాబా ఏమో మీరు యోగి జీవితంలో జీవించండి, పవిత్ర జీవితంలో జీవించండి అంటారు. కొందరు జ్ఞానంలో వాళ్ళు ఏం చెప్తారు, పర్వాలేదు పెళ్లి చేసుకొని కూడా నడవచ్చు అని చెప్తారు. మరి ఎవరి మాట వింటారు? బాబా చెప్పింది వింటారా, వాళ్ళు వీళ్ళు చెప్పేది వింటారా? బాబా చెప్పేదే వినాలి కదా. మీరే పరిశీలించుకోవాలి, సంభాళించుకోవాలి అంటున్నారు బాబా. అక్కడక్కడ మాయ గుప్తంగా ప్రవేశిస్తుంది. మీరు విశ్వ యజమానిగా అవుతున్నారు, మనసులో చాలా ఖుషి ఉండాలి. మీరంటారు, బాబా మేము మీ నుండి స్వర్గ వారసత్వము తీసుకోవడానికి వచ్చాము అని. సత్యనారాయణ కథ విని మేము నరు నుంచి నారాయణుడిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవుతాము అని అంటారు.
మీరంతా చెయ్యెత్తుతారు, బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వం తప్పకుండా తీసుకుంటాము అని చెయ్యెత్తుతారు. లేకపోతే మేము కల్పకల్పము పోగొట్టుకుంటాం బాబా ఇప్పుడు తీసుకోకపోతే అని అంటారు. ఏ విఘ్నాలు వచ్చినా మేము ఎగరగొట్టేస్తాము, మేము ఏ విఘ్నాలకి తల వంచము అని చెప్తారట పిల్లలు. అంత ధైర్యం కూడా కావాలి కదా. మీరు అంత ధైర్యం చూపించారు కదా అంటున్నారు బాబా. చూపించారా? పూర్వకల్పంలో అంత ధైర్యం చూపించారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? మహావీర్ హనుమాన్ అని గుడి కట్టించారు ఎవరికి? పూర్వకల్పంలో అంత ధైర్యం చూపించి అన్ని విఘ్నాన్ని ఎగరగొట్టేసి బాబా నుండి వారసత్వం తీసుకున్నందుకే అక్కడ కట్టించారు గుళ్ళు. మరి ఎవరి నుంచి వారసత్వం దొరుకుతుంది? ఆయన ఎందుకు వదిలిపెడతాం మనము? కొందరైతే చాలా చక్కగా నిలబడిపోయారు, కొంతమంది పారిపోయారు. మంచి మంచి వాళ్ళని మాయ తినేసింది, కొండ చిలువ మింగేసి మొత్తానికి ఖతం చేసేసింది. అంటే చాలామంది మంచి మంచి పిల్లల్ని కూడా మాయ కొండ చిలువ మింగేసింది. బాబాకు కూడా బాధ కలుగుతుంది. మంచి మంచి పిల్లలు మాయ తినేసింది, మింగేసింది అంటుంటారు బాబా. ఇప్పుడు బాబా అంటారు, ఓ ఆత్మలు అని చాలా ప్రేమగా వివరిస్తారు. నేను పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తాను. ఇప్పుడు పతిత ప్రపంచానికి చావు ఎదురుగా ఉంది. అర్థమైందా? ఈ పతిత ప్రపంచానికి చావు ఎదురుగా ఉంది. నేను మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను. పతిత రాజులకు కూడా మీరు రాజుగా అవుతారు. సింగిల్ కిరీటం ఉన్నటువంటి రాజులు డబుల్ కిరీటం ఉన్న రాజుల ముందు ఎందుకు తల వంచుతున్నారు? అర్థకల్పం తర్వాత వీళ్ళ పవిత్రత ఎగిరిపోతుంది. రావణ రాజ్యంలో అందరూ వికారి పూజారిగా అయిపోతారు. మరి అందుకే ఇప్పుడు బాబా పిల్లలకి వివరిస్తున్నారు, మీరు ఎలాంటి పొరపాట్లు చెయ్యకండి, మర్చిపోకండి, చక్కగా చదువుకోండి. రోజు క్లాస్ అటెండ్ చేయలేకపోతే కూడా బాబా అన్ని ఏర్పాట్లు చేసి ఇస్తారు మీకు. దేనికి? మురళి చదువుకోవడానికి. ఇప్పుడు మరి క్లాస్కి రాలేకపోతే కూడా ఆన్లైన్ క్లాసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా బాబా. మరి మురళి నేను వినడానికి అవ్వట్లేదని అనడానికి లేదు ఛాన్స్ పిల్లలకి. 7 రోజులు కోర్సు వినండి, అప్పుడు మీరు మురళిని సహజంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా సరే 2 మాటలు గుర్తుంచుకోండి. ఇది మహామంత్రము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, అంతే మహామంత్రం. మరి స్వయాన్ని ఆత్మగా భావించగలుగుతున్నారా? రోజంతట్లో నేను ఆత్మ అనే స్మృతి ఎంతవరకు ఉంటుంది? ఇది కూడా ప్రత్యేకించి ఒక కాలం పెట్టుకోవాలి చాట్లో, ఆత్మాభిమాని స్థితి ఎంతవరకు ఉంటుంది అని కదా. అంటే ఎంత సమయం మనకు అటెన్షన్ ఉంటుంది కర్మ చేస్తూ అన్నీ చేస్తూ కూడా నేను ఆత్మ అన్న స్మృతి ఎంతవరకు ఉంటుంది? నేను ఆత్మ అన్న స్మృతి ఉంటేనే మనకి మనందరి మధ్యన పరస్పరం ఒక మంచి అలౌకిక దివ్యత యొక్క వైబ్రేషన్ ఉంటుంది. మీరు ఎంత శివబాబాని స్మృతి చేసినా ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం లేకపోతే అలౌకికత దివ్యత రాదు. మళ్ళీ దేహాభిమానం ఉంటుంది, భక్తుల్లాగా భోలేనాథ్ బాబా అని తిరిగినట్టే ఉంటుంది. బాబా బాబా అనడం కూడా మనది, యోగం చేయడం కూడా అంతే ఉంటుంది. ఏం స్థితిలో మార్పు వస్తుంది ఆత్మాభిమాని అవ్వకుండా? రేపటి నుంచి మనందరూ ఆత్మాభిమాని స్థితి మీద కూడా అటెన్షన్ పెట్టాలి. ప్రతి పని చేస్తూ నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నానా, ప్రతి ఒక్కరిని నేను ఆత్మాని దృష్టితో చూస్తున్నానా, ఇదే అటెన్షన్ పెట్టుకోవాలి. చాట్లో అది కూడా రాయాలి రాత్రిపూట. ఇవాళ రాయండి ఎంత ఉందో, ఎంత ఉంటే అంత. ఇవాళ మొదలు పెడితే ఇవాళ 0 నుంచి రేపటికి 10, 20 అలా పెరుగుతుంది కదా. అందుకని చాట్లో లాస్ట్లో కొద్ది ఖాళీ ఉంది, అక్కడ ఆత్మాభిమాని స్థితి అని రాయండి. రాసి పర్సంటేజ్ రాయండి, లేకపోతే అది అలాగే ఉండిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా 2 అక్షరాలు గుర్తు చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఏదైనా వికర్మలు లేదా పాపకర్మలు దేహాభిమానంలోకి రావడం వల్లనే జరుగుతాయి.
వికర్మల నుండి రక్షించుకోవడం కోసము బుద్ధి యొక్క ప్రీతి ఒక బాబాతోనే జోడించాలి. ఎవరు దేహదారులతో కాదు, ఒక్కరితోనే బుద్ధియోగం జోడించాలి. అంతిమం వరకు స్మృతి చెయ్యాలి. అప్పుడు మీ వల్ల ఎటువంటి వికర్మలు జరగకుండా ఉంటాయి. ఇది కుళ్ళిపోయిన శరీరం, దీని అభిమానాన్ని వదిలిపెట్టేయండి. ఏమంటున్నారు బాబా? ఇది కుళ్ళిపోయిన శరీరం, దీనిపైన అభిమానాన్ని వదిలిపెట్టేయండి అంటున్నారు. ఏదో ఒక రోజు వస్తుంది వైరాగ్యం, లాస్ట్లో ఎల్లుండి వినాశనం జరుగుతుంది అనగా. అప్పుడు ఎంత లేటుగా వస్తే ఎలాగా? ముందు నుంచే ఈ శరీరం పైన, దేహం పైన, దేహ ప్రపంచం పైన వైరాగ్యం వస్తే మంచిది కదా. కొద్దిగా తపస్వి అవుతాం, లేకపోతే అవ్వం. నాటకం పూర్తయిపోతుంది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయిపోయాయి. ఈ పాత ఆత్మ, పాత శరీరం. ఇది పాత ఆత్మ, పాత శరీరం. ఆత్మ పాత కొత్త ఉంటుందా? ఉంటుంది. తమ ప్రధానం అయిపోయినప్పుడు పాత ఆత్మ కదా, సత్వప్రధానం అయిన తర్వాత కొత్త ఆత్మ. పాత ఆత్మ, పాత శరీరం. ఫస్ట్ టైం వింటున్నా నేను. ఇప్పుడు తమో ప్రధానం నుండి సత్వప్రధానం అవ్వాలి. మళ్ళీ శరీరం కూడా సత్వప్రధానంగా దొరుకుతుంది. ఆత్మనే సత్వప్రధానంగా చెయ్యాలి. ఇదే చింత తగులుకొని ఉండాలి మనసుకి. బాబా కేవలము నన్ను ఒక్కడనే జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు. ఈ ఒక్కటే చింత పెట్టుకోండి. మీరు కూడా అంటారు కదా, బాబా మేము పాస్ అయ్యి చూపిస్తాము అని. క్లాస్లో తెలుసు అందరికీ స్కాలర్షిప్ అయితే ఏమి రాదు అని. అందరికీ స్కాలర్షిప్ ఎలా వస్తుంది? బాగా చదువుకునే స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుంది. అయినా పురుషార్థం అయితే అందరు చేస్తారు కదా, అందరూ చదువుకుంటారు. టీచర్ కూడా అందరికీ పాఠం చెప్తుంది. మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. మేము నరు నుంచి నారాయణుడిగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చెయ్యాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. అలాగా అనుకుంటున్నారా లేదా? నేను అవ్వనంటారా? మేము నరు నుంచి నారాయణుడిగా అవ్వడానికి పూర్తి పురుషార్థం చెయ్యాలి అని అనుకుంటున్నారా? మీరు అనుకుంటారు కదా. లేదు, లక్ష్యం అది కాదు. బాబా మానవుల్ని దేవతలుగా చేయడానికి వచ్చారు, కానీ మనం ఏమవ్వాలని లక్ష్యం? నరు నుంచి నారాయణుడిగా అవ్వాలని. తక్కువ ఎందుకు చేయాలి? నరు నుంచి నారాయణుడిగా అయ్యే పురుషార్థమే చేయాలి. తక్కువ ఎందుకు చేయాలి? ఏ విషయాన్ని కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు. వారియర్స్ దేన్ని లెక్క చేయరు, అసలు ప్రాణాన్ని కూడా లెక్క చేయరు కదా. సైనికులు ఏం చేస్తారు? ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడతారు. అలాగే మనం కూడా ఏం చేయాలి? దేన్ని లెక్క చేయకూడదు. ఏమైనా కానీ నరు నుంచి నారాయణుడిగా అయ్యే పురుషార్థం చెయ్యాల్సిందే అని అనుకోవాలి. కొందరు అంటారు, బాబా చాలా తుఫాన్లు వస్తున్నాయి, స్వప్నాలు కూడా వస్తున్నాయి అంటారట. బాబా ఏమంటారు అలా చెప్తే? అవన్నీ అలా వస్తుంటాయి, మీరు ఒక బాబానే స్మృతి చేస్తూ ఉండండి అంటున్నారు. ఏమంటున్నారు బాబా? తుఫాన్లు అవన్నీ అలా వస్తుంటాయి, దాని పని దాంది, మీరేం చేయండి? ఒక బాబానే స్మృతి చేస్తూ ఉండండి. అదొక్కటే చింత పెట్టుకోండి మీరు. ఈ శత్రువు పైన విజయాన్ని పొందాలి ఎలాగైనా సరే. ఒక్కొక్కసారి ఎలాంటి స్వప్నాలు వస్తాయంటే, ఎప్పుడు మనసులో చిత్తంలో కూడా లేని స్వప్నాలు వస్తాయి. ఆ విధంగా గొంతుకు అడ్డం పడిపోయినట్లుగా మాయ. ఇదంతా మాయ. మనము మాయని జయిస్తున్నాము. అర్థకల్పం కోసము మీరు మీ శత్రువు నుంచి రాజ్యం తీసేసుకుంటున్నారు. మనకైతే దేని గురించి లెక్కలేదు. శత్రువు ఎట్లన్నా వచ్చి యుద్ధం చేయని, ఏమైనా చేయని కానీ మన రాజ్యాన్ని మనము తీసుకోవాల్సిందే కదా, ఏమైనా కానీ. ధైర్యవంతులు ఎప్పుడూను చూచా అని అనరు. అంటారా? పూన్ రాగాలు తీస్తారా? లేదు. బేదడక్ ధైర్యంగా
సాహసంగా వెళ్ళి యుద్ధం చేస్తారు. యుద్ధానికి కూడా చాలా ఖుషీగా వెళ్తారంట. సాహసవంతులు ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్తే కూడా చాలా ఖుషీగా ధైర్యంగా వెళ్తారు. మీరు ఇక్కడ చాలా ఆరాంగా బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నారు. ఈ చీచీ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మేము మా స్వీట్ సైలెన్స్ హోమ్కి వెళ్తున్నాము. బాబా అంటారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను. నన్ను స్మృతి చేస్తే పావనం అవుతారు. ఇంప్యూర్ ఆత్మలు వెళ్ళలేరు. ఇవన్నీ కొత్త విషయాలు. ఏమంటున్నారు? నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను, మీరు నన్ను స్మృతి చేస్తే పావనం అవుతారు. ఇంప్యూర్ ఆత్మలైతే వెళ్ళలేరు. అందుకని ఏమవ్వాలి? పూర్తి పావనము అవ్వాలి. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. వికర్మల నుండి రక్షించుకోవడం కోసము బుద్ధిలోని ప్రీతి ఒక్క బాబాతోనే జోడించాలి. ఈ కుళ్ళిపోయిన శరీరం యొక్క అభిమానాన్ని విడిచిపెట్టేయాలి. రెండో పాయింట్, మనము వారియర్స్. ఈ స్మృతితో మాయరూపి శత్రువు పైన విజయాన్ని పొందాలి. దాన్ని లెక్క చేయకూడదు. దేన్ని? మాయని. మాయ గుప్త రూపంలో చాలా ప్రవేశిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని సంభాళించుకోవాలి. మీకు తెలిసేలాగొస్తే మీరు రాణిస్తారా? అందుకని గుప్త రూపంలో కూడా వస్తుంది. వరదానం. జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్న వాళ్ళ దాహాన్ని తీర్చేటువంటి అమృత కలశధారి అవ్వండి. ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాలిక సాధనాలతో ఆత్మిక శాంతి పొందడం కోసము తయారైన అల్పజ్ఞ స్థానాలలో పరమాత్మని కలుసుకునేందుకు బాధ్యత తీసుకున్న కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళతో అలసిపోయారు, నిరాశ అయిపోయారు. సత్యం ఇంకేదో ఉంది అని ప్రాప్తి కోసము దాహంతో ఉన్నారు. అలాంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మిక పరిచయము, పరమాత్మ పరిచయం యొక్క యథార్థ బిందువులు కూడా తృప్తాత్మగా చేస్తాయి. అందుకే జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంగా ఉన్న వాళ్ళ దాహాన్ని తీర్చండి. అమృత కలశము సదా మీతో ఉండాలి. అమరులవ్వండి, అమరులుగా తయారు చేయండి. స్లోగన్. అడ్జస్ట్ అయ్యే కళని లక్ష్యంగా చేసుకుంటే సహజంగా సంపూర్ణులవుతారు. ఏ కళ కావాలి మనకి? మన లక్ష్యము అడ్జస్ట్ అయ్యే కళ. అడ్జస్ట్ అయ్యే కళని లక్ష్యంగా పెట్టుకుంటే సహజంగా సంపూర్ణంగా అవుతారు. ఓం శాంతి. తెలుగు మురళీలు, జ్ఞానామృతాలు అన్నీ వస్తాయి. ఎవరెవరు తెలుగు మురళీలకి, జ్ఞానామృతాలకి మెంబర్షిప్ డబ్బులు కట్టాలి, అందరూ కట్టండి దయచేసి. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఏదో ఒక సమయంలో వచ్చి జ్ఞానామృతాలకి, తెలుగు మురళీలకి మెంబర్షిప్ కట్టండి. డబ్బులు కట్టాలి ఈ సంవత్సరానికి. ఓం శాంతి. వికసిస్తూ విహరిస్తూ ఆ కిరణపు వెలుగులు తాకగా
వికసిస్తూ నా మధురిమ సరిగమ బావా నా పాటకు పల్లవి బావా. నా మదిలో ఓ కోరిక మెదిలే బాబానే బ్రతుకన్నది రేపవలు నా బాబా లోకమే. ఆ మాటే నా పాటగా నా ఎదలయలే శివ బాబా నా ఎదలయలే శివ బాబా. కలలో కలవరంగా కిలకిలగా ఒక వలగా నా తలపులలో శివ బాబా నా ఎదలయలే శివ బాబా నా మధురిమ సరిగమ బాబా నా పాటకు పల్లవి బాబా. విరిసే చందమామై వికసిస్తూ విహరిస్తూ